సుందర్ గారు, కంప్లీట్గా పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచో కూడా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలని అలర్ట్ చేయట్లేదా, లేకపోతే అక్కడ కేరళలో ఉన్నటువంటి ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాపా, లేకపోతే ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయడంలో ఏమైనా తేడా వచ్చిందా? మీరు ఇచ్చినటువంటిదేమో 400 మిల్లీమీటర్లు, మీరు అలర్ట్ జారీ చేసేటప్పటికి మాత్రం 572 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. దీనికి మేము ప్రిపేర్ అయ్యాం, కానీ 572 అంటే ఎక్కడా కూడా కంపేర్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. సో ఇమ్మీడియట్గా కూడా వాటర్ ఫ్లో మేము అనుకున్న దానికన్నా, మేము ఏర్పాటు చేసుకున్న చర్యల కన్నా ఎక్కువగా పెరిగిపోయింది అనేటువంటి ఒక కమ్యూనికేషన్ గ్యాపా, లేకపోతే ఒక పొలిటికల్ కామెంట్ కింద తీసుకున్నారు. కానీ బట్ అది ఎలా వస్తుంది అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పప్పులో కాలేసింది అనేటువంటి ఒక విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. కంప్లీట్గా ఉన్నటువంటి ఇండియన్ అంటే భారతదేశంలో వాడేటువంటి ఒక టెక్నాలజీ మీద, వాతావరణ శాఖకు సంబంధించి వాడేటువంటి ఒక టెక్నాలజీ మీద అనుమానాలు రేకెత్తించే విధంగానే ఉన్నాయనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్. ఏం చెప్తారు మీరు దీని మీద? మంచి ప్రశ్న అండి ఇది. టెక్నాలజీ వర్సెస్ హ్యూమన్ బీయింగ్, ఈ రెండింటిని ఒకసారి మనం తీసుకున్నట్లయితే ప్రభుత్వం దీన్ని ఎవరు మెయింటైన్ చేయాలి? ప్రభుత్వం మెయింటైన్ చేయాలి. అవును. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు 10 గంటలకి మీ ఏరియాలో వర్షపాతం నమోదవుతుంది, ఇది 10 సెంటీమీటర్లు కావచ్చు అనేది ఒక శాటిలైట్ సిగ్నల్. అక్కడ ఉండే వేవ్ లెంత్ ని, అక్కడ ఉండే క్లౌడ్ యొక్క స్ట్రెంగ్త్ ని, దీని అన్నిటిని బేస్ చేసుకొని ఈ ఏరియాలో ఇలాంటి టెంపరేచర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వర్షం పడవచ్చు, ఈ క్లౌడ్ ఈ ఏరియాలో ఆల్టిట్యూడ్ అయ్యింది అని చెప్పేసి శాటిలైట్ సర్వర్ చూసి మనకి ఇమాజిన్ ప్లేస్ చేసి దానికి తగ్గ కొంత సెంట్రల్ సిస్టమ్ అంతా కూడా, దాని సెంట్రల్ మేనేజ్మెంట్ సిస్టమ్ మనకి ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఇస్తుంది. కానీ పొరపాటున గ్రహపాటున అది ఎక్కడ పీడన శక్తి కలిగి ఉందో అది అక్కడ మాత్రమే వర్షిస్తా ఉంది. అంటే ఈ రోజు నేనున్న ఈ ప్రదేశంలో వర్షం పడుతుంది అంటే ఇండియాలోనైనా అబ్రాడ్లో యాక్యురేట్గా ఉంటుంది అనే కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి వరల్డ్ వైడ్గా. సో నేచర్ని ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ అనేటువంటి ఒక మాట అయితే చెప్తున్నారు. వరల్డ్ వైడ్గా వాడే టెక్నాలజీని మేము ఇండియాలో కూడా వాడుతున్నాం అనేది మాట చెప్తున్నారు. సో అలా చూడొచ్చు అంటారా మనం? ఈ అబ్నార్మాలిటీని నార్మల్ చేయటమే ఒక సైన్స్ ఇది. ఇప్పుడు ప్రస్తుతం మనకున్న వ్యవస్థ ఏంటంటే, ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ని కంట్రోల్ చేయడానికి కోసం ఒక శాటిలైట్ పైన పెట్టేస్తే అదేదో సిగ్నలింగ్ ఇచ్చేస్తే, ఆ సిగ్నలింగ్ వ్యవస్థ ఏదో మనకి ఇది నిజమే అని నమ్మేదానికి మధ్యలో పీడనం అనేది ఇంకోటి ఉంది. ఈ పీడనం ఏం చేస్తుంది అంటే, ఇది ఈ ఊరు నుంచి పక్క ఊరికి తీసుకెళ్తుంది. పర్టికులర్ 400 కిలోమీటర్ల రేడియస్ లో ఒక క్లౌడ్ ఫార్మింగ్ జరిగిపోయి పీడనం కనుక వస్తే, ఆ పర్టికులర్ ఏరియా ఇది 400 కిలోమీటర్లు, ఒక 50 కిలోమీటర్ల అవతలకు జరగవచ్చు, యువతలుగా జరగవచ్చు రేడియస్ అనేది. కాబట్టి ఇప్పటికీ కూడా వర్షాభావ పరిస్థితుల్ని మనం అంచనా వేయగలుగుతున్నామే కానీ వర్షం యొక్క ప్రభావాన్ని మాత్రం మనం అంచనా వేయలేకపోతా ఉన్నాం. ఇది ఎంత మేరకు వర్షపాతం వస్తా ఉంది, ఏం జరుగుతుంది అనేది ఇదంతా ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మంలో అప్పటికప్పుడు స్మార్ట్ క్లౌడింగ్ పద్ధతి, కిములో నింబస్ అంటారు వీటిని. ఇలాంటిది అప్పటికప్పుడు ఆ వర్షాభావ పరిస్థితిని అప్పటికప్పుడు క్రియేట్ అయిపోయి అప్పటికప్పుడు వర్షం ప్రభావితం చేసేసి వర్షం పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో మనకు అక్కడ ఆ వర్షాన్ని నమోదు చేయగలిగే టెక్నాలజీ మన దగ్గర లేదు. రెండు, ఈ వర్షాన్ని మనం భూమి మీద పడిన తర్వాత ఈ భూమి యొక్క పరిస్థితి ఎలా ఉంది, భౌగోళికంగా దీనిలో ఎటువంటి అంశాలు దాగి ఉన్నాయి, ఇది ఎంత అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కి ఇది లోన్ అవుతుంది, ఏ ప్రెషర్ ఆఫ్ వాటర్ కి యాక్సెప్ట్ అవుతుంది, ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం దీనికి ఘనీభవించి యాక్సెప్ట్ చేస్తుంది, ఆ తర్వాత లిక్విడ్ గా ఎలా మారుతుంది, ఆ లిక్విడ్ అయిన మెటీరియల్ కిందకి ఫ్లో లెవెల్లో కిందకి ఎలా వస్తుంది అని చెప్పుకునేదానికి దీనికి చాలా లాట్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ చాలా ఉంది. వీటిని అర్థం చేసుకోవాలి అంటే సెన్సిటివ్ మాడ్యులేషన్ టైం అనేది ఆన్ టైం బోర్డు జరగాలి. ఆన్ టైం బోర్డు క్యాలిక్యులేషన్ అనేది మన చేతిలో కొంత వ్యవస్థ మాత్రమే ఉంది, కానీ ఆన్ టైం బోర్డు వ్యవస్థ అనేది మన దగ్గర లేదు. ఇప్పటికీ మన దగ్గరే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. ఇప్పుడు భూకంపాలు వస్తాయని చెప్తారు కానీ ఎంత భూకంపం వస్తుంది, ఎంత మేర నష్టం వస్తుంది అనేది మాత్రం ఎవరు చెప్పలేరు. టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్స్ అబ్జర్వేషన్ జరుగుతూ ఉంది. సేమ్ అబ్జర్వేషన్ లెవెల్లోనే ఆ పర్టికులర్ మీడియా ఎంతవరకు అది పలానా సమయానికి రావచ్చు, ఆ వేవ్ లెంత్ ని పెట్టుకొని అది చెప్పగలుగుతుంది. కానీ 100 కిలోమీటర్ల అవతలకే చెప్తుంది, యువతలకి చెప్పగలుగుతుంది. బట్ అది ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ అయితే కాదు. కానీ వీటన్నిటికన్నా సింపుల్ గా అంటే మనం మానవ పరిణతిని మన సిద్ధాంతాలని మానవ పరిణతిని గమనించి అక్కడ డిజాస్టర్ ఉంది, ఇదిగో రోడ్డు మలుపు ఉంది, ఇది ప్రమాదకరమైంది అని అయితే ఎలా అయితే సిగ్నిఫికేషన్ ఇండికేషన్ పెడుతున్నామో, ఇదిగో ఈ ప్రాంతాల్లో పలానా నష్టం జరుగుతా ఉంది, ఈ ఏరియాకి మీరు దయచేసి వెళ్ళొద్దు, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎనీ రిస్క్ గవర్నమెంట్ డెఫినెట్ గా పనిష్ చేస్తుంది అని చెప్పి కనుక ఏదైనా
ప్రభుత్వం కొంచెం అంటే ఇప్పుడు ఎన్నో రకాలు మన స్వాతంత్రం వచ్చి ఈ 75 సంవత్సరాల కాలంలో ఎన్నో రకాల మనం ప్రకృతి వైపరీత్యాలు మనం చూసాం. మనకి వైజాగ్ హుదూద్ తుఫాను లాస్ట్ గవర్నమెంట్ బిఫోర్ లాస్ట్ టైంలో మనం కూడా ఎన్నో చూసాం పరిస్థితులు. ఎక్కడికక్కడ చెట్లు కూడా విరిగిపోయినాయి, ఇళ్ళు లేచిపోయినాయి, అన్ని నానా రకాల బీభత్సం జరిగింది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సముద్రంలో ఉండే జలపీడనం వాయుపీడనంగా మారింది. వాయుపీడనం దాని యొక్క శక్తికి మించిన వర్షాన్ని వర్షించింది. ఈ సిస్టమ్ ఇది న్యాచురల్ సిస్టమ్, ఇది ప్రకృతి ధర్మం. ఈ ప్రకృతి ధర్మం అనే దాన్ని ఎలా జరుగుతుంది, దీని మోడరేషన్ ఏంటి, దీని యాక్టివిటీ విజన్ ఏంటి, దీని యాక్యురేట్ కండిషన్ ఏంటి అనేది ఆన్ టైమింగ్ డివిజన్ మనకి అందించేదానికి వ్యవస్థ లేదు. దీనిని వ్యవస్థని నిర్మాణం చేసుకునేంత వరకు మన ప్రాణ రక్షణ మనం పెట్టుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. దీనికి ఎన్నో NDRF బృందాలు ఉన్నాయి, కెలామిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ ఎన్నో రకాల పరిస్థితులను చేస్తుంది. ఈ 75 సంవత్సరాల్లో ఒక 4-5 కేటగిరీస్ పీపుల్ రిటైర్ కూడా అయి ఉంటారు. దాంట్లో వాళ్ళ అనుభవాల్ని వాళ్ళ డైరీ రిజిస్టర్ లో కూడా రాసి పెట్టే ఉంటారు. ఆ రిజిస్టర్ ని ఫాలో అయితే లాస్ట్ టైం ఎలా చేశారు, ఈసారి అలా చేసేదానికి రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కొత్త తరహాలు ఎవరు ఏం చేయట్లా. ఈ కొత్త తరహా అనేది ఎట్లా వస్తుందంటే అక్కడ జరిగే పరిధిని బట్టి, పరిస్థితులను బట్టి సిస్టమ్ ని పెంచాలా, తగ్గించాలా, లేటెస్ట్ గా ఏ టెక్నికల్ టూల్ అవైలబుల్ ఉంది, ఇలాంటి వాటన్నిటిని దీన్ని యాడ్ చేసుకుంటూ పోవాలి. అసలు యాడ్ చేసుకొని ఇన్ని రిస్కులు పెట్టుకునే కన్నా ఆ ఏరియానే మనం వాడటానికి నిషిద్ధం అని చెప్పి ఒక బోర్డు పెట్టేస్తే సింపుల్ గా అయిపోతుంది కదా. ఎందుకు ఇంకా ఈ ఏరియాకు పోయి కరెంట్ పట్టుకుంటే షాక్ కొట్టును అని చెప్పి 220 volts 2500 volts అని మనం బోర్డులు వేసుకునే కన్నా దాన్ని అసలు ఆ ఏరియాకి ఆ టచ్ మీ నాట్ అన్నట్టుగా దూరంగా పెట్టేసేస్తే వాతావరణ మార్పుల్లో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎల్ నినో గానీ లా నినో గానీ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రూపంలో ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది కదా అనేటువంటి ఒక కోణంలో చూస్తూ ఉన్నారు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, ఈ సంవత్సరం అతివృష్టి ఉంటే నెక్స్ట్ ఇయర్ అనావృష్టి ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కదా అని లైట్ తీసుకునేటువంటి సిచ్యువేషన్స్ అయినా లేదు. ఇది ఖచ్చితంగా కూడా ఫ్యూచర్కి సంబంధించి ఇప్పుడే మనం అలర్ట్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్గా భావించాలంటారు ఇది వాతావరణ పరంగా. సార్ మనకి వాతావరణంలో మనకి 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయండి. ఓకే, మనకి తెలుగు క్యాలెండర్ లో మన సాంస్క్రిట్ మన బేస్ లో 60 సంవత్సరాలకి 60 పేర్లు పెట్టేశారు. ఈ 60 పేర్లతోటి క్రోధి నామ సంవత్సరం ఎగ్జాంపుల్. ఈ క్రోధి నామ సంవత్సరం అంటే కొంచెం క్రోధంగానే ఉంటది. ఎందుకు క్రోధంగా ఉంది అంటే ప్రీవియస్ ఆనందం ఉంది కాబట్టి. ఒకదాని తర్వాత ఒకటి మనకి షడ్రుచోపేతమైన ఆహారం ఎలా అయితే ఉందో ఈ సిస్టమ్ లో ఉండే ప్రకృతిలో ఉండే ప్రలోభాలు కూడా అలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. ఒకదాని తర్వాత ఒకటి రావటం ఖాయం. దీనికే మన పూర్వీకులు రాజుల కాలం నుంచి కూడా ఆ రోజుల్లో కూడా ఇంతకన్నా దారుణమైన వర్షాలు పడ్డాయి. అంతెందుకు మనకి 94లో మనకి సేమ్ ఇదే కేరళ గురించి మనం మాట్లాడుకుంటే అప్పట్లోనే టౌన్ ప్లానింగ్ బాగా ఉంది. ఎస్, అంటే అప్పట్లోనే ఒక సేఫ్ జోన్ లో కట్టుకోవడమా లేకపోతే అంత టౌన్ ప్లానింగ్ సిచ్యువేషన్ అంతా కూడా అప్పుడు బాగుంది, విశాలమైనటువంటి ప్రాంగణాల్లో కట్టుకోవడం అంతా చాలా బాగుంది, అప్పుడే బాగా చేసుకున్నారు అనేటువంటి మాట. మరి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కానీ ఆ స్థాయిలో వసతులు అయితే లేవు కదా. అదే చెప్తుంది. ఇప్పుడు ఆ సంవత్సర దీని ప్రకారం మనకి ప్రకృతిలో ఎన్నో ప్రలోభాలు వస్తాయి అనేది మనకు ఒక చిన్న ఇండికేషన్, స్మార్ట్ ఇండికేషన్ పెట్టేశారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఇంకా దానికన్నా లేటెస్ట్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఈ పంచాంగాలు, సంవత్సరాలు, తిథులు, వారాలు, నక్షత్రాలు ఇవన్నీ మనకు అవసరం లేదు. పర్టికులర్ గా ఏం జరిగితే ఏంది, వాన జరిగితే వాన వస్తుంది, ఎండ జరిగితే ఎండ వస్తుంది, ఇంకోటి జరిగితే ఇంకోటి. పర్టికులర్ ఈ సంవత్సరం గ్లోబల్ వార్మింగ్ అనేది 3 degrees వార్మప్ కండిషన్ కి వెళ్ళిపోయింది. ఇది 6 degrees ఎక్స్పెక్ట్ చేశారు. 6 degrees పవర్ గా అంటే టెంపరేచర్ ఎర్త్ లో వార్మింగ్ టెంపరేచర్ పెరిగితే ఎన్నో రకాల ప్రకృతి విపత్తులు జరుగుతాయి, దాంట్లో డౌటే లేదు. అది 3 degrees కుదించబడింది. 3 degrees పెరిగింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనకి కొన్ని రకాల మేనేజ్మెంట్. లాస్ట్ టైం ఇంటర్వ్యూస్ కూడా నేను ఇదే చెప్పాను. మనకి హైదరాబాద్ లాంటి ఏరియాస్ లో ఇప్పుడు ఎత్తైన ప్రదేశాలు కాబట్టి ఖచ్చితంగా వర్షపాతం ఎక్కువ నమోదవుతుంది. లాస్ట్ 15-20 రోజుల నుంచి మనం వర్షపాతాలు చూస్తా ఉన్నాం. కానీ ఆంధ్రలోకి వచ్చేసరికి ఆంధ్ర వర్షపాతం చాలా తక్కువగా ఉంది. అంటే ఎత్తైన ప్రదేశాల్లో వర్షాలు పడటం అనేది ఈ పర్టికులర్ టైంలో మనకి కాలమానం చెప్తుంది. ఇది ఎత్తైన ప్రదేశాల నుంచి పల్ల ప్రదేశాలకు అని రావాలి. ఆ తర్వాత ఇప్పుడు పల్ల ప్రదేశాలు, సముద్రాలకు దగ్గర, ఈ సముద్రం దగ్గర వాయుగుండాలు, అల్పపీడనాలు ఇవన్నీ దాటేటప్పుడు ఇక్కడ వీళ్ళకి ప్రమాదకరం. అంటే సముద్రం దగ్గర ఉండకూడదు, నది దగ్గర ఉండకూడదు, కొండ ప్రాంతాలు దగ్గర ఉండకూడదు. ఇది సిస్టమ్ మేనేజ్మెంట్. నీకు కొండ ప్రాంతాలకు అవసరమైతే ఆహారం సంపాదించుకోవడానికి వీళ్ళు కానీ అక్కడే నివాసం ఏర్పరచుకొని అక్కడే కూర్చొని అక్కడే ఇదైపోతే మనం ప్రకృతిలో చెలగాటం అయినట్టే.
బట్ ప్రాణాపాయ పరిస్థితులు దాన్ని ఖచ్చితంగా దాన్ని వస్తాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియాలో ఆ సిచ్యువేషన్ని మనం ఒకవేళ చెప్పినా కానీ దానికి సంబంధించి అక్కడ పోరాటాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి తప్పితే పర్యావరణ పరంగా కానీ లేకపోతే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇటువంటి ఘోరాలు జరుగుతాయని మనం చెప్పినా కానీ వినేటువంటి పరిస్థితులు లేవు అని అయితే చాలామంది చెప్తున్నటువంటి మాట. మరి చూద్దాం గవర్నమెంట్ ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తుందో, అక్కడ నుంచి వాళ్ళని తీసుకొస్తుందా, ఇప్పటి వరకు జరిగినటువంటి సిచ్యువేషన్స్ నుంచి అయినా గుణపాఠం నేర్చుకుంటుందా అనేది కూడా చూద్దాం, మాట్లాడదాం దీని మీద.